శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పెద్ద సంఖ్యలో జన సైనికులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే టికెట్ ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ధర్మవరం పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్ నుంచి స్థానిక అంజుమాన్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాల్ని ఎప్పటికప్పుడు సేవ్ ధర్మవరం పేరిట అడ్డుకట్ట వేస్తూ వచ్చామని మధుసూదన్ అన్నారు. జనసేన పార్టీ ధర్మవరంలో ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. ధర్మవరం ఉమ్మడి అభ్యర్థిగా తనకు ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించాలని కోరారు. ధర్మవరాన్ని కాపాడుకునే బాధ్యతను తనకు అవకాశం ఇవ్వాలన్నారు. బాబు జనసేన పార్టీ తరఫున సేవ్ ధర్మవరం కార్యక్రమంతో గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలపై ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నాం, ఉద్యమాలు చేస్తా ఉన్నాం, ఎన్నో అక్రమ కేసులు బలైతా ఉన్నాం. ఇవన్నీ ఎలా జరిగాయి? పవన్ కళ్యాణ్ గారి అండతో మమ్మల్ని అందరినీ కూడా ఆయన ముందు నడిపిస్తా ఉన్నాడు. నాకు రాష్ట్రంలో ఆయన సోదరునికి సమానంగా రాష్ట్రంలో పిఎస్సి మెంబర్ ఇచ్చారు. అదేవిధంగా ఆయన సోదరునితో పాటు నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టం కట్టి నన్ను గౌరవించారు. అత్యున్నతమైనటువంటి స్థానం ఇచ్చి పార్టీలో ఆయన నాకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు చేశారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ధర్మవరం ప్రజల యొక్క మొర ఆలకిస్తారని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే ధర్మవరాన్ని కాపాడే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ధర్మవరంలో జరుగుతున్నటువంటి అరాచకాలను చూసి సేవ ధర్మవరం కార్యక్రమం పేరుతో ఇంటింటికి వెళ్తున్నాం, గడప గడపకు వెళ్తా ఉన్నాం. ప్రతి గడపకు వెళ్లి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ధర్మంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజల నుంచి తెలుసుకొని వారికి ఒక భరోసా ఇచ్చాం, ఒక నమ్మకాన్ని కల్పించాం, వారికి వాగ్దానాలు ఎన్నో చేశాం. ఇప్పుడు ఆ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే తప్పకుండా ధర్మవరంలో జనసేన పార్టీ పోటీ